నేను మీ తన్మయి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను అమెజాన్ నుంచి తెప్పించిన కొన్ని కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను అండ్ కొంచెం ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా తెప్పించుకున్నాను. లైక్ కిచెన్ ఐటమ్స్ అయితే ఆర్గనైజర్స్, ఇంకా కొంచెం స్పేస్ సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ తెప్పించుకున్నానండి. సో నేను ఏం తెప్పించా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అండ్ మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తనూస్ హ్యాపీ హోమ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇంకా నేను ఇలా మంచి మంచి వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తాను. సో నా వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తనూస్ హ్యాపీ హోమ్. ఇంకా నేను అమెజాన్ నుంచి ఏం తెప్పించాను అన్నది చూద్దాం. అమెజాన్ నుంచి నేను తెప్పించిన ఐటమ్స్లో ఫస్ట్ ఇదండి. సో ఇదేంటంటే ఒక ర్యాక్ లాగా వచ్చింది, స్టీల్. ఇది మెయిన్గా నేను ఇది కిచెన్ స్టవ్ పక్కన పెట్టుకుందామని తెప్పించాను. మాకు ఇది కిచెన్ అంటే చిన్న కిచెన్ అండి. సో దీన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను తెప్పించుకున్నాను. దీని మీద మనం ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కింద మనకి మెయిన్గా కావాల్సిన పోపుల డబ్బా లేదా ఆయిల్, ఇంకా సాల్ట్ లాంటివి, ఇంకేమైనా లైటర్స్, నైఫ్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి నచ్చినట్టుగా దీన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ దీన్ని నేను అరేంజ్ చేశాక ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. లైక్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. స్టాండ్ ఏమి కూడా బెండ్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు ఏం బెండ్ కావట్లేదు. వెయిట్ అండ్ క్వాలిటీ స్టీల్ అయితే చాలా బాగుంది. ఈవెన్ నేను ఆర్డర్ చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏమో అని చెప్పి భయపడ్డాను, కానీ వచ్చాక చాలా బాగుంది. ఈవెన్ దీని ప్రైజెస్ అదంతా కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. ఏమంటే నేను కొన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు తెప్పించుకున్నానండి. రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆఫర్స్ ఉన్నప్పుడు లేనప్పటికీ. కాబట్టి కింద మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను ప్రతి ప్రోడక్ట్వి. సో మీకు కానీ కావాలనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది. మా చిన్న కిచెన్లో దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేసామంటే కిచెన్ కూడా ఆర్గనైజ్డ్గా మంచిగా ఉంటుంది. సో ఇది నేను తెప్పించుకున్న ఫస్ట్ ఐటమ్. నేను తెప్పించిన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాను. సో ఇదే అండి. ఇదేంటంటే లైక్ మెటలే, ఇది కూడా బ్లాక్ మెటల్తో వచ్చింది. ఇది మనకి వెజల్స్ ఇవంతా కూడా మనం అరేంజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆర్గనైజర్. ప్యాన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈ యాక్చువల్గా నాకు వచ్చింది ఇలా వచ్చిందనమాట. ఈ ఆర్గనైజర్ ఏంటంటే ఇట్లా విడివిడిగా వచ్చాయి. ఇదంతా మనం సెట్ చేసుకోవాలి. వచ్చి మనకి ఫ్లెక్సిబుల్గా ఇట్లా బెండ్ కూడా అవుతుంది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది బ్లాక్ మెటల్ అండ్ ఇది వచ్చి స్టాండ్. యాక్చువల్గా దీనికి సపోర్ట్గా ఇది స్టాండ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా స్టాండ్ వచ్చింది. సో వీటిని మనం దీనిలో మనకి నచ్చినట్టుగా మనం ఎంత స్పేస్ కావాలి అనే దాన్ని బట్టి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ గ్యాప్స్, దీని లోపల మనం పెట్టుకోవాలన్నమాట. సో అది ఎలా అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో జస్ట్ ఇలా ప్రెస్ చేసి మనం ఆ గ్యాప్లో పెట్టేయడమే. ఇది బెండ్ అవుతుంది. సో ఇట్లా ప్రెస్ చేసి పెట్టేయడమే. దీన్ని అరేంజ్ చేశాక ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఇది యాక్చువల్గా ఇలా నిలబెట్టి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. వీటిలో మనం ప్యాన్స్, ఇంకా మనం అన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్, కడాయిస్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన సైజెస్ అన్నది మన ఇష్టం అండి. ఇక్కడ అడ్జస్టబుల్ ఇది. సో ఇది చూస్తున్నారు కదా, దీంట్లో అడ్జస్టబుల్ మనకి ఎంత పెద్ద సైజు పెట్టుకోవచ్చు, సన్నగా ఉన్నవి పెట్టుకోవచ్చు. సో నాకు మెయిన్గా ఏంటంటే మా కిచెన్లో ఎక్కువ షెల్ఫ్స్ లేవు. సో ప్యాన్స్ అంతా పెట్టుకుంటుంటే ఒక దాని మీద ఒకటి పడిపోతున్నాయి అండ్ నీట్గా ఉండట్లేదు కిచెన్. కాబట్టి నేను తెప్పించుకున్నాను. సో దీనిలో అయితే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అండ్ బాగుంటుంది కదా. సో ఆర్గనైజ్డ్గా బాగుంటుందని ఇది తెప్పించుకున్నాను నేను. ఈ స్టాండ్ కూడా ఇది అరౌండ్ 799 అండి. సో నాకు 799కి వచ్చింది. ఈవెన్ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ నాకైతే ఏది డ్యామేజ్ కానీ వంగినట్టు కానీ ఏం రాలేదు, చాలా మంచిగా డెలివరీ అయింది. సో ఇది నేను తీసుకున్న ఆర్గనైజర్. ఇది నేను నెక్స్ట్ తీసుకున్న ఐటమ్ అండి. ఇదేంటంటే చపాతీ కర్ర పీట పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా 2 హుక్స్ లాగా, దీనిలో మనం ఆ స్టిక్ పెట్టుకోవాలి. అండ్ కింద ఇది ఉంది కదా, దీనిలో వచ్చి మనం చపాతీ రుద్దేది అది పెట్టుకోవాలి. మెయిన్గా ఏంటంటే నేను గట్టుకలా నుంచి అలా పెడుతున్నాను. మాకు చిన్న బాబు ఉన్నాడు కదా అద్విక్. సో తను ఏంటంటే కిచెన్లోకి రాగానే ఆ చపాతీ పీట తీసుకొని తను రుద్దడము తీసుకోవడం అలా అవుతున్నాయి. సో కాలు మీద అట్లా ఏమైనా పడ్డా కూడా ఇబ్బంది కదా. సో కాబట్టి ఇదైతే మనం వాల్కి పెట్టేసుకోవచ్చు. వాల్కి పెట్టేసేసి ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఇలా స్క్రూస్ లాంటివి ఇచ్చారు. సో ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి మనమైనా నైఫ్స్, ఇంకేమైనా సిజర్స్ లాంటివి కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. కూడా దీనికి ఇలా 2 ఉన్నాయి కదా, దీనికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు మనకి సేఫ్గా కూడా బాగుంటుంది, వాళ్ళకి అందదు కదా. సో ఆ పర్పస్ కోసం నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా స్టీల్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది.
చూస్తున్నారు ఏమి బెండ్ అవ్వట్లే, మంచి క్వాలిటీతో వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా నాకు మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. సో ఇది తెప్పించుకున్నాను. సో ఇది ఈవెన్ దీన్ని అరేంజ్ చేశాక ఎలా ఉంటుందో కూడా మీకు నేను నా కిచెన్లో చూపిస్తాను. నెక్స్ట్ నేను తెప్పించిన ఐటెం ఇదండి. సో ఇది బొమ్మ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. పొంగనాల ప్యాన్ తెప్పించుకున్నాను. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇది ఇలా వచ్చింది, లైక్ చాలా బాగా వచ్చింది, నాకు ఏం డ్యామేజ్ ఏం రాకుండా బాగా వచ్చింది. సో మెయిన్ ముందు ఏంటంటే పొంగనాల ప్యాన్స్కి వాటికంతా మనకి లిడ్ వచ్చేది కాదు, బట్ దీనికైతే లిడ్ కూడా వచ్చింది. ఇది లైక్ గ్లాస్ కాదు కానివ్వండి, ఇది ఫైబర్ టైప్ మెటీరియల్ అనమాట. మనకి కింద పడ్డా పగలదు, కానీ కావాల్సిన వేస్తే పగిలిపోతుంది. అండ్ ఇది వచ్చి 12 అనమాట. పెద్దది తీసుకున్నాను నేను పొంగనాల వేసుకోవడానికి. ఈవెన్ దీనిలో పొంగనాలే కాదు, చిన్న చిన్న కప్ కేక్స్ కానివ్వండి, ఇంకా మంచి వెరైటీ రెసిపీస్ అన్నీ చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇప్పుడు ఆత్విక్ కూడా తింటున్నాడు ఈ పొంగనాలు, ఇలాంటివన్నీ కూడా ఇష్టంగా తింటున్నాడు. సో ఈవినింగ్ స్నాక్స్ ఇంకేమైనా చేయొచ్చు అని చెప్పి తెప్పించాను నేను. ఇది బాగుందండి. దీంతో పాటు ఇలా ఒక పీచ్ వచ్చింది దీన్ని క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఈ పొంగనాలు దీనికి ఏమైనా చేసుకుంటే అవి రిమూవ్ చేయడానికి ఇలాంటి వుడెన్ స్టిక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి 12 అనమాట. దీనిలో 12 వచ్చాయి. అండ్ హ్యాండిల్ ఇలా ఉంది. అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంది. మనకి ఈవెన్ స్టాండ్ లాంటిది కూడా వచ్చింది. లైక్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది 1240 రూపీస్కి ఉంది, బట్ నాకు ఆఫర్ ఉన్నప్పుడు నేను బుక్ చేసుకున్నా. సో నాకు ఆఫర్లో అయితే ఇది 950కి తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా బాగుంది. ఇది నార్మల్ నాన్ స్టిక్ కూడా కాదు, ఇది ఒమేగా సమ్ 3 కోటెడ్ ఏదో ఉంది. సో అదనమాట నాన్ స్టిక్ కూడా కొంచెం మంచి క్వాలిటీ ఇదే. సో ఈజీగా అయితే కోటింగ్ కూడా పోదు మనకి. చాలా బాగుంది. పెద్ద సైజులో ఉన్నాయి రౌండ్స్ కూడా. సో పెద్దగా చేసుకోవచ్చు, పొంగనాలు కానివచ్చు, కప్ కేక్స్ కావచ్చు, ఏవైనా బాగా చేసుకోవచ్చు. ఈవెన్ దీన్ని యూస్ చేసి మీకు నేను మంచి రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇది నేను తీసుకున్న పొంగనాల ప్యాన్. నెక్స్ట్ నేను ఒక చెఫ్ మెట్ వాళ్ళ కిచెన్ స్కేల్ తీసుకున్నానండి. చూస్తారు, ఇది మోస్ట్లీ అందరికీ యూజ్ అవ్వదు, బట్ నాకైతే ఇది యూస్ఫుల్ అండి. సో కాబట్టి తెప్పించాను. ఇదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇది మెజరింగ్ స్కేల్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇవి 4 సెన్సర్స్ అనమాట. ఇవి స్టాండ్ లాగా ఇలా పెట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యూనిట్స్ ఇచ్చారు, అండ్ ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేశారంటే మనకి గ్రామ్స్లో కావాలా లీటర్స్లో కావాలా అన్నది మనం మెజర్ చేసుకోవచ్చు. జస్ట్ దీని మీద పెట్టారంటే మనకి లీటర్స్, ఎన్ని లీటర్స్ ఉంది, ఎంత ఏంటి అని చూసుకోవచ్చు. ఈవెన్ గ్రామ్స్ కూడా మనకి 5 గ్రామ్స్ ఎంత కావాలన్నా కూడా దీనిలో మెజర్ చేసుకోవచ్చు. సో ఈ స్కేల్ ఆల్రెడీ మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. మా తమ్ముడు యూస్ చేస్తూ ఉంటాడు దీన్ని. సో నేను అక్కడ ఉన్నప్పుడు దీన్నే యూస్ చేసుకున్నా. సో ఇంకా నేను ఇక్కడ కాళహస్తి వచ్చేసాను కాబట్టి నేను ఇది తెప్పించుకున్నాను. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. లైక్ ఈవెన్ మీకు నేను డిస్క్రిప్షన్లో కొన్ని గ్రామ్స్లో ఇస్తుంటాను కదా మెజర్మెంట్ అంతా. సో అలా పక్కాగా నాకు మీకు మెజర్మెంట్స్ అవి ఇవ్వడానికి కూడా నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రెసిపీస్ చేసుకోవడానికి అంత యూజ్ అవుతుందని ఇది నేను తెప్పించాను. ఈవెన్ దీంతో పాటు ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చారు. ఇది వర్క్ అయ్యేది బ్యాటరీతో. ఇక్కడ మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉంది. అండ్ దీనికి ఎక్స్ట్రా బ్యాటరీ వచ్చింది, అండ్ 1 year వారంటీ కూడా ఉంది. సో ఇది అరౌండ్ నాకు 750 అలా వచ్చిందండి ప్రైస్ అన్నది. సో ఇదైతే నాకు బాగా యూస్ఫుల్ ప్రోడక్ట్, నేను కుకింగ్ వీడియోస్ అవి చేయడానికి. సో అందుకోసం నేను ఇది తెప్పించుకున్నాను, ఈ మెజరింగ్ స్కేల్. నెక్స్ట్ నేను తెప్పించిన ఐటమ్ ఇదండి. ఇది ఏంటంటే ఫ్యాన్స్ ఇవంతా క్లీన్ చేయడానికి బ్రష్ ఇది. సో ఇది ఎలా వస్తుందంటే ఇలా ఉంటుంది అనమాట. స్టిక్ సపరేట్ వస్తుంది, అండ్ ఇది ఇలా సపరేట్ వస్తుంది. మనం దీని ఏంటంటే కిటికీలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇలాగే ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ పెట్టుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి పొడవుగా కావాలి ఫ్యాన్స్, ఇంకా ఏమైనా రాడ్స్ ఇలా పొడవుగా హైట్ ఉండేవి క్లీన్ చేసుకోవడానికి ఇదనమాట. దీనికి ఫిక్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. సో నాకు బాగా నచ్చింది అండ్ వెరీ యూస్ఫుల్ అండి. ఎందుకంటే ఫ్యాన్స్ ఇవంతా మనం పైకి ఎక్కి క్లాత్ పెట్టుకొని అంతా తుడవాలంటే కూడా చాలా కష్టం కదా. ఎవరైనా పెద్దవాళ్ళు లేదా ఎవరైనా జెంట్స్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఆ క్లీనింగ్కి. ఇప్పుడైతే మనకు ఎవరితో పని లేదు, మనమే వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు, నీట్గా వచ్చేస్తుంది. మరీ ఒక 1 month అలా బాగా పేరుపోయిన ఫ్యాన్కి డస్ట్ అయితే అంత క్లీన్గా రాదు దీంతో. బట్ ఎవ్రీ వీక్ కానీ వీక్లీ 2 times అలా మీరు క్లీన్ చేసేసుకుంటున్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది. ఈవెన్ దీన్ని ఫిక్స్ చేసుకుని మీకు నేను చూపిస్తాను. సో ఏంటంటే అది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా రిమూవ్ చేసేసుకోవడమే. ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ దీనికి స్క్రూ ఇచ్చారు. సో దీనిలా ఫిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, బట్ దీన్ని మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి కిటికీస్కి
వాటి మధ్యలో రాడ్స్ అవి ఉంటాయి కదండి, ఆ కమ్మీల మధ్యలో అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా ఎలాగంటే షేప్ బెండ్ అవుతుంది కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే మెయిన్గా ఈ ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి తెప్పించాను అండ్ క్లీన్గా వెళ్తుంది. అండ్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి, బ్లూ, గ్రీన్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. దీనికి మనకి ఏంటంటే కలర్ సెలెక్షన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదండి వీళ్ళు. ఇమేజ్లో అయితే బ్లూ చూపించారు, బట్ ఏ కలర్ ఉన్నా పంపించవచ్చు. అమ్మ వాళ్ళైతే గ్రీన్ యూస్ చేస్తున్నారు, నాకు వచ్చి పింక్ కలర్ వచ్చింది. బట్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇది అరౌండ్ 450 పడింది. ఇది 450 అలా వచ్చింది నేను తెప్పించినప్పుడు. ఈవెన్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే మస్ట్ హ్యావ్ అండి, ఇంట్లో ఉండాల్సినదని చెప్తాను నేను. బూజు కర్రలు ఇంకేవేవో అవి కూడా వాడాను, కానీ ఫ్యాన్ క్లీనింగ్కి వాటికి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను తెప్పించిన ఐటమ్ ఈ మెజరింగ్ కప్స్ అండి. ఇవి ఏంటంటే ఇలా వచ్చాయన్నమాట, కొంచెం మల్టీ కలర్లో వచ్చాయి. పర్పుల్, వైట్ అండ్ గ్రీన్ వచ్చింది. ఇది కూడా మనకి కలర్ స్పెసిఫికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎనీ కలర్ రావచ్చు మనకి. నాకైతే ఈ పెద్ద కప్ ఇది 1 కప్ అనమాట. 1 ఫుల్ కప్ ఏమో ఇలా పర్పుల్ వచ్చింది, నెక్స్ట్ వైట్ వచ్చింది, హాఫ్ కప్, నెక్స్ట్ 1/3 వచ్చి ఇలా వచ్చింది, 1/4 వైట్ వచ్చింది, అగైన్ గ్రీన్ అండ్ వైట్ అనమాట. ఇలా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి నాకు. అండ్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్, యాక్చువల్లీ ప్లాస్టిక్ థిక్గా బాగుంది. ఇలా బేకింగ్ చేసేవాళ్ళు, కుకింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. మనకి మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ దీనిలో ఎంఎల్ కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఈవెన్ గ్రామ్సే కాదు, ఎంఎల్ కూడా మెజర్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా మస్ట్ హ్యావ్ అని చెప్పాలి, బేకింగ్ అండ్ కుకింగ్ బాగా ఇంట్రెస్టెడ్ ఉండి కుక్ చేసే వాళ్ళకి. సో నాకైతే ఇది నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో యూజ్ చేస్తూ ఉన్నాను. సో సేమ్ ఇలాంటిదే, బట్ క్వాలిటీ కొంచెం వేరే ఉంది. అదైతే వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు, బట్ ఇది నాకైతే 199కి వచ్చింది అమెజాన్లో. క్వాలిటీ వైజ్ అయితే ఈ ప్లాస్టిక్ చాలా బాగుంది. ఇది నేను తెప్పించిన లాస్ట్ ఐటమ్. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించిన కిచెన్ ఆర్గనైజర్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే షూర్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇవి యూజ్ చేశాక ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది కూడా మీ నా అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మన ఛానల్ని కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తనూస్ హ్యాపీ హోమ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.